ఇప్పుడు సత్యదేవుడు కథలు చెబుతాను, మీరంతా శ్రద్ధగా వినండి. ఏకదా నైమిసారణ్యే సూత సౌనికాదయ ప్రపుంచురనంతో సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున నైమిసారణ్యమున సూదుడు సౌనికాదు మునులందరికీ కూడా అనేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసములు ప్రబోధిస్తూ ఉండెను. అటువంటి సమయంలో సౌనికాదు మునులందరూ కూడా సూత మహాముని ఒక ప్రశ్న వేశారట. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఏవం కృతే మనుష్యాన వాంఛా సిద్ధిర్భవే ధ్రువం. కొబ్బరికాయ కొట్టండి. ఈ వ్రతం ఎలా చెయ్యాలో విధానం ఏమిటో తెలియజేశాను. ఓ నారద, ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలియుగంలో మానవులు సునాయాసంగా తరించగలరు. ప్రథమోధ్యాయ సమాప్త. అయ్యా కొబ్బరికాయ కొట్టండి. रमा सत्यनारायण स्वर आनंद कर्पूर दिव्य मंगल दिव्य नीराजनम समर्पयामि. गोविंद गोविंद. जय बोलो रमा सत्यनारायण स्वामी की जय. अथ स्कांद पुराणे रेवाखंडे द्वितीयोध्याय प्रारंभ. स्कांद पुराणे रेवाखंडे द्वितीयोध्याय प्रारंभ. हरिहर हिरण्यगर्भ मूर्तात्मक श्रीवीर. శ్రవణ్, దీప్తి, ఇద్దరు పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండండి. తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోండి. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు కలకాలం చల్లగా వర్ధిల్లండి. అమ్మ, అత్తయ్య గారి దగ్గర అన్నయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం చల్లగా వర్ధిల్లండి. కలకాలం సంతోషంగా ఉండండి. అయ్యా నేను వస్తాను. పంతులు గారు, ఆ తాంబూలం అందుకోండి. ఆదిత్య గారు, దీప్తి గారు పిలిచారు, పెద్దమ్మ గారు రమ్మన్నారు, మీరు తీసుకొచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా దివ్యంగా జరిగిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. ఎలా వెళ్తావు? చీరాల టు హైదరాబాద్ చాలా బస్సులున్నాయి. వస్తానండి. వస్తాను దీప్తి గారు. అదేంటి ధరణి, అప్పుడే వెళ్తానంటావే? అయినా వ్రతం అవ్వగానే నీ బాధ్యత పూర్తయినట్టు వెళ్ళిపోతానంటావే? నువ్వు దీప్తి కేర్ టేకర్వి. ఆ విషయం మర్చిపోయావా?